ప్రస్తుతం మనం కోళ్ళలో ఎక్కువగా మొహం అనేది బాగా తెల్లబారిపోవడం, మొహం పీక్కుపోవడం, మొహం మీద ఉన్నటువంటి చెంప ఎముకలు, ఈ కళ్ళ పక్కన ఉన్న ఎముకలు బాగా స్పష్టంగా కంటికి కనపడటం. రోజు రోజుకి కోడి మేత తక్కువ తీసుకోవడం, తిన్నా సరిగ్గా అరగకపోవడం, రెట్ట చాక్లెట్ కలరు, బిస్కెట్ కలర్ వేయడం, బాగా పొట్టనిండా మేత తినేసి, ఆ తిన్న మేత సరిగ్గా బాడీకి అబ్జర్వ్ అవ్వకపోవడం, కోడి రోజు రోజుకి బక్కచిక్కిపోవడం మనం కామన్‌గా కోళ్ళలో ఈ మధ్య ఎక్కువగా చూస్తూ ఉన్నాం. కోడి ఎండిపోవడానికి చాలా కారణాలున్నాయి. దాంట్లో ఈ వీడియోలో ఒక కారణం గురించి మనం డిస్కస్ చేసుకుందాం. కోడికి మనం నులిపురుగులు ఉన్నాయనుకోని నులిపురుగు మందేస్తాం. నులిపురుగు మందేసినప్పుడు, ఆ నులిపురుగు మందు యొక్క టాక్సిసిటీ ఎఫెక్ట్ వల్ల కోడి యొక్క బాడీలో ఇంటర్నల్ ఆర్గాన్స్‌లో ఒకటైనటువంటి సీకా అనే ఒక ఆర్గాన్ ఉంటది. దాన్నే సీకా అంటారు. దాన్నే సింబయోటిక్ బాక్టీరియల్ రిజర్వాయర్ అని గూడా అంటారు. ఈ సింబయోటిక్ బాక్టీరియల్ రిజర్వాయర్ అనేది మనం వాడిన నులిపురుగు మందు యొక్క టాక్సిసిటీ ఎఫెక్ట్ వల్ల ఆ రిజర్వాయర్‌లో ఉండేటువంటి సింబయోటిక్ బాక్టీరియా అని గూడా అంటారు. అది బాడీకి యూజ్‌ఫుల్ బాక్టీరియా. బాడీలో ఉండే గట్ బాక్టీరియా అని గూడా అంటారు దాన్ని. సో, ఆ గట్ బాక్టీరియా డ్యామేజ్ అవుతది. దానివల్ల సీకా పని చేయాల్సినటువంటి పనితీరు సామర్థ్యత తగ్గిపోతది. పనితీరు సామర్థ్యత తగ్గిపోవటం వల్ల ఆ ఎఫెక్ట్ అనేది మిగిలిన ఆర్గాన్స్ మీద గూడా పడతది. అంటే మిగిలిన ఆర్గాన్స్ అంటే ప్రొవెంట్రిక్యులస్, సీకా, గిజర్డ్, ఇంటెస్టైన్, పాంక్రియాస్, గాల్ బ్లాడర్, లివరు వీటి మీద గూడా ఆ పనితీరు సామర్థ్యత ఎఫెక్ట్ పడటం వల్ల అవి కూడా స్లో డౌన్ అయిపోతుంది. అండ్ బాడీ మెటబాలిజం గూడా స్లో అవుతది. దానివల్ల కోడి రోజు రోజుకి సిక్ అయిపోవడం, బక్కచిక్కిపోవడం ఇలాంటివి మనకు కనపడుతూ ఉంటాయి. ఇలా మనం ఐడెంటిఫై చేసిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక నేను స్టార్టింగ్‌లో ఏ సింప్టమ్స్ అయితే చెప్పానో అవి ఐడెంటిఫై చేసిన వెంటనే కోడిని ముందు గుంపు నుంచి వేరు చేసుకొని కింద డైరెక్ట్‌గా బరక అంటారు గదా! పట్టా అని, బరక అని అది బరుసుకొని దాని మీద గాబేసి అసలది ఏ రంగులో రెట్టేస్తుంది? అసలది మేత తింటుందా? తినట్లేదా? మేత అరుగుతుందా? అరగడం లేదా? ఇలాంటివి మనం అబ్జర్వేషన్ జేసుకొని, దాని యొక్క సింప్టమ్స్ తగ్గట్టు మనం మెడిసిన్ యూజ్ చేసుకోగలిగితే, ప్రాబ్లమ్ నుంచి చాలా కోళ్ళు రికవర్ అవుతాయి. కోడి రోజులు గడిచే కొద్దీ వెయిట్ గూడా గెయిన్ అవుతుంది. అసలు మనం వాడే మందులు లోపల ఉన్నటువంటి ప్రాబ్లమ్ క్లియర్ జేస్తాయి. ఆటోమేటిక్‌గా ప్రాబ్లమ్ క్లియర్ అయిపోవడం వల్ల కోడి యొక్క బాడీ మెటబాలిజం డెవలప్ అవుతది గాబట్టి, ఇక అక్కడి నుంచి మేత బాగా తీసుకోవడం, తినదంతా వంట పట్టడం, అంటే బాడీకి న్యూట్రియంట్స్ అబ్జర్వ్ అవ్వడం, దానివల్ల మజిల్ పట్టడం, కోడి వెయిట్ గెయిన్ అవ్వటం మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అంటే మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.